నేను ఉల్వచారు బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అయితే ఉల్వచారు బిర్యానీలో ఎప్పుడైనా సరే నాటుకోడి వేస్తే చాలా బాగుంటుందండి. మామూలు కోడి కన్నా నాటుకోడితో మంచి రుచి వస్తుంది. ఉల్వచారుని మామూలుగా మనకి రెడీమేడ్గా దొరుకుతాయి కదా, ఉల్వచారు తెచ్చుకొని నేను ఈరోజు ఉల్వచారు బిర్యానీ చేయబోతున్నాను. ఇక్కడ ఉల్వచారు రెడీగా ఉంది. అలాగే 1 కప్పు బాస్మతి బియ్యంని కూడా చక్కగా కడిగి పెట్టుకున్నాను. ఇక్కడ వేడి నీళ్ళు కూడా మరుగుతున్నాయి. అందులో బిర్యానీ కోసం అన్నం ఉడకబెట్టుకుందాం. అలాగే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్లో కొంచెం నూనె వేసుకోవాలి. బిర్యానీ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదండి. మీకు తెలియనిది ఏముంది చెప్పండి అప్పారావు గారు. నాకు కూడా బిర్యానీలు రకరకాల బిర్యానీలు చేయడం వస్తుంది, కానీ ఎక్కువ మందికి అనేసరికి ఒక పెళ్ళి అంటే 100 మంది నుండి 500, 1000 మంది కూడా చేస్తూ ఉంటాం కదా. అలాంటి కొలతలు మీరు ఎలా చూసుకుంటారు? అంటే వచ్చే వాళ్ళని బట్టి ఎంత అన్నం పడుతుందో, ఎంత కూర పడుతుందో మీరు కొలతలు ఎలా చేస్తారో అప్పారావు గారు? అసలు నాకు మీతో మాట్లాడాలని ఉంది. మరొకసారి ఉత్తరం రాసినప్పుడు కొంచెం అలాంటి కొలతలు ఏమైనా నాకు చెప్పగలరా మీరు ప్లీజ్? కొంచెం నూనె వేడవుతుంది కదా, ఇందులో మనం సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. వంట అందరూ చేస్తారండి, కానీ చిన్న వంట చేసినప్పుడు వచ్చిన టేస్ట్ మళ్ళీ అంతే మందికి, ఎక్కువ మందికి వండినప్పుడు కూడా అంతే టేస్ట్ రావాలి. ముఖ్యంగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉన్నప్పుడు కొంచెం కష్టం. సో మీరు చెప్తున్నారు కదా, ఊర్లో ఎవరి పెళ్ళి జరిగినా కూడా మీరే వంట చేస్తారని చెప్పి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పారావు గారు. సో ఇందులో ఉల్లిపాయలు వేసాం కదా, దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి మనం. ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. అలాగే ఈ ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ కూడా అవ్వాలి. అలాగే ఇక్కడ నీళ్ళు కూడా మరుగుతూ ఉన్నాయి. మరుగుతున్న నీళ్ళల్లో ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో కాస్త సాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసుకుంటే ఆ నీళ్ళలో బిర్యానీ ఆకు మరిగితే చక్కగా ఆ ఫ్లేవర్ నీళ్ళకి పట్టుకుంటుంది. అన్నం ఉడికాక అన్నం కూడా మంచి ఫ్లేవర్డ్గా ఉంటుందండి. బిర్యానీ ఆకు అలాగే సాజీరా. ఒక బిర్యానీ ఆకు సరిపోతుంది. అలాగే కొంచెం సాజీరా వేయడం వల్ల అన్నంకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే మంచి లైట్ కలర్ కూడా వస్తుందండి, బిర్యానీ కలర్. సో అందుకే ఉడుకుతున్న నీళ్ళలో సాజీరా వేసుకోవాలి. ఇవి అక్కడ పెట్టేసి మనకి ఇంక కొన్ని మసాలాలు కావాలి అప్పారావు గారు, అవి కూడా తెచ్చేసుకుందాం. లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, వేనీళ్ళల్లో బిర్యానీ ఆకు, సాజీరా బాగా మరగాలండి. అలాగే ఇప్పుడు మనం ఒక మసాలా చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి అప్పారావు గారు. కొత్తిమీర, పుదీనా కూడా కావాలి. పచ్చిమిర్చిని కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసి ఇంట్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర, పుదీనా ఇంత సరిపోతుంది. ఇదే మిక్సీ జార్లో ఒక 4 యాలకులు, కొన్ని లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, మనం ఉల్వచారు బిర్యానీ చేస్తున్నాం కదా, ఎక్కువ మసాలాలు కనిపించకుండా ఇలా పేస్ట్ చేసుకోవాలి. అయితే ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం.
ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి అప్పారావు గారు. ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, బ్రౌన్ కలర్ అయ్యాయి. ఇందులో కొంచెం పసుపు, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం నాన్ వెజ్ చేస్తున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం ఎక్కువ పడుతుంది అప్పారావు గారు. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత ఇందులో మనం నాటుకోడి వేసుకోవాలి. నేను ముందుగానే నాటుకోడి తెచ్చి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. నాటుకోడి కొంచెం సన్నగానే ఉంటుంది కదా, బాగా కండబట్టి ఉండదు. సో నాటుకోడి లెగ్స్ బిర్యానీలో ఎప్పుడైనా సరే లెగ్ పీసెస్ ఉంటే బాగుంటుంది. అయితే నాటుకోడిని స్కిన్తో వేసుకుంటేనే బాగుంటుంది అప్పారావు గారు, మీకు తెలుసు కదా. నాటుకోడి వండుకునేటప్పుడు మనం స్కిన్తోనే వండుకోవాలి, అప్పుడే రుచి వస్తుంది. స్కిన్ తీయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఇందులో పుదీనా కొత్తిమీర పేస్ట్, ఇందులోనే గరం మసాలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పేస్ట్ని చికెన్లో వేసేద్దాం. కొంచెం నీళ్ళు ఇందులో వేసుకొని జనరల్గా మనం బిర్యానీ చేసేటప్పుడు కొంచెం టమాటాలైనా టమాటో ప్యూరీ అయినా వేస్తాం, కానీ ఉల్వచారు బిర్యానీలో అవసరం లేదు, ఎందుకంటే ఉల్వచారులో ఆల్రెడీ పులుపు ఉంటుంది కాబట్టి. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. సహజంగానే నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది కదా, ఒక 20-25 నిమిషాలైనా పడుతుంది. అప్పారావు గారు చికెన్ ఉడికిందండి, ఒక్కసారి కలుపుకుందాం. చికెన్ ఉడికిన తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఉల్వచారు వేసుకోవాలి. నాటుకోడి కొంచెం వేడి చేస్తుంది, అలాగే ఉల్వచారు కూడా వేడి చేస్తుంది కాబట్టి వింటర్లో ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. రెసిపీ నోట్ చేసుకోండి. అండ్ వింటర్లో ఎక్కువగా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. సో ఉల్వచారు కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఉల్వచారు చేయడానికి చాలా టైం పడుతుందని నేను డైరెక్ట్గా రెడీమేడ్ తెచ్చేసుకున్నానండి. మీకు ఇప్పుడు రెడీమేడ్గా బాగా దొరుకుతుంది, స్వగృహ ఫుడ్స్ వచ్చేసాయి కదా, ఎక్కడైనా మీకు దొరుకుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇది ఇలా ఉడుకుతూ ఉంది, అలాగే నీళ్ళు కూడా బాగా మరిగిపోయాయి కదా. ఇందులో నానబెట్టుకున్న బాస్మతి బియ్యం, ఇందులో నుండి నీళ్లు తీసేద్దాం. బాస్మతి బియ్యం వేసేసుకుందాం. బియ్యం వేసుకున్నాం కదా, అన్నం మొత్తం ఉడకాల్సిన అవసరం లేదండి. ఒక 75% ఉడికితే సరిపోతుంది. ఉడికిన తర్వాత అన్నంని చికెన్ పైన మనం వేసుకోవాలి. మరి అన్నం ఉడికే వరకు వెయిట్ చేద్దాం. అన్నం ఉడికింది. ఇప్పుడు అన్నంని ఇలా స్ప్రెడ్గా తీసుకొని డైరెక్ట్గా ఉడుకుతున్న చికెన్ ఉల్వచారులో వేసేయాలి. మనం అన్నం ఇంకా కొంచెం ఉడకబెట్టుకోవాలి, కానీ ఉల్వచారులో వేస్తున్నాం కదా, తేమ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ తేమకి మిగతా అన్నం కూడా ఉడికిపోతుంది. ఒకసారి అన్నం వేసిన తర్వాత మొత్తం ఇలాగ పరుచుకొని చిన్న మంటలో మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. మరి ఇది ఉడికేలోపు ఇవన్నీ తీసేసి కిచెన్ నీట్గా చేసుకుందాం. అప్పారావు గారు ఒక 10 నిమిషాల తర్వాత అన్నం చక్కగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా అరటాకు పైన వడ్డిస్తే బాగుంటుంది. అలాగే ఇప్పుడు పైనుండి కొంచెం నెయ్యి, కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది.
కొంచెం పుదీనా, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం దీంట్లో వేసి మళ్ళీ పైనుండి కాస్తని వేసుకుందాం. ఒకేసారి మొత్తం కలపకుండా ఇలా కొంచెం అప్పారావు గారు, మీరు అడిగినట్టుగానే ఉల్వచారు బిర్యానీ నేను చేసి చూపించాను కదండి. ఇప్పటివరకు మీకు అన్ని బిర్యానీలు వచ్చు. అన్ని బిర్యానీలతో పాటు ఇప్పటి నుండి ఉల్వచారు బిర్యానీ కూడా మీ లిస్ట్లో యాడ్ అయిపోయింది. అలాగే పుదీనా, ఉల్వచారు బిర్యానీతో పాటు పక్కన సలాడ్ ఉంటే కూడా బాగుంటుంది. 2 టమాటా ముక్కలు, ఉల్లిపాయ, ఒక నిమ్మ చెక్క. ఇలా వడ్డిస్తే చాలా బాగుంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్రెసిడెంట్ గారి అమ్మాయి పెళ్ళికి ఇలా విడిదింటి వాళ్ళకి ఇలా వడ్డిస్తే నిజంగా చాలా బాగుంటుందండి. తప్పకుండా చేసి పెట్టండి. చేసిన తర్వాత వాళ్ళు తిని ఏమన్నారో కూడా నాకు మళ్ళీ ఉత్తరం రాయండి. చూసారు కదండి, అప్పారావు గారు అడిగినట్టుగానే నేను ఉల్వచారు బిర్యానీ చేసి పెట్టాను. మీకు కూడా ఇలాంటి రెసిపీస్ ఏవైనా కావాలి అంటే నాకు ఉత్తరం రాయండి లేదా మెయిల్ అయినా చేయండి. ఉల్వచారు బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక హండీ పెట్టుకొని సరిపడా నీళ్లు పోసుకొని ఉప్పు, బిర్యానీ ఆకు, సాజీరా వేసి బాగా మరిగించుకోవాలి. తరువాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క సరిపడా నీళ్లు పోసి పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఒక ప్యాన్లో నూనె వేడి చేసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సరిపడా ఉప్పు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నాటుకోడి ముక్కలు, ముందుగానే మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్, సరిపడా నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. అందులో ఉల్వచారు వేసి కలుపుకొని తర్వాత ఉడికించుకున్న బాస్మతి అన్నంని పైనుండి పరుచుకొని మూత పెట్టి 10 నిమిషాలు ఉడకబెట్టుకుంటే ఉల్వచారు బిర్యానీ రెడీ.